ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకున్నాము. ఈనాటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనము. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రియులారా, దేవుడు దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అను. అవును, దేవుడు అంటున్నాడు, నీ సంతానానికి నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నీ సింహాసనము నిత్యము స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకు కారణము దావీదు దేవుని యొక్క హృదయానుసారంగా నడుచుకోవడము, ఆయనకు మాటలకు చెవియొగ్గడము. ఆ ప్రకారంగానే మనము దేవుని యొద్దకు వచ్చి ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు తప్పకుండా ఆయన దావీదుతో చేసిన నిత్య నిబంధన మనకు కూడా చేస్తాడు. దావీదునకు చూపిన శాశ్వత కృపను మనకు కూడా చూపిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయదుగాక. ఆమేన్.